ఓం నమో వెంకటేశాయ. శ్రావణ శుక్ల పూర్ణిమ పుణ్యకాలము వేదాధ్యయనోపక్రమణమునకు అంతఃకరణ సంస్కారమునకు అత్యంత ప్రశస్తమైన దివ్య పర్వదినము. శృతి స్మృతి పురాణోక్త ధర్మ మార్గమున మానవ జీవనమును పునీతమునర్చు నిమిత్తము ప్రతి సనాతనాచార పరాయణుడు అనుష్ఠించవలసిన పరమ పవిత్ర సందర్భమిది. ఉపాకర్మ ప్రాయశ్చిత్తాంగం. అధ్యాపనాధ్యయన సంప్రదాయములకు నాందిగా ఈరోజు ఉపాకర్మ విధి నిర్వర్తించబడును. గత సంవత్సరార్జిత కాలదోష నివారణార్థము ఆత్మశుద్ధి కొరకు కామోకార్షేత్ మన్యురకార్షేత్ మంత్రజపపూర్వక ప్రాయశ్చిత్తాంగ హోమములను పంచగవ్య ప్రాశనమును గావింతురు. వైదిక శృతి వచనం ప్రబోధించినట్లుగా యదన్హా కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యా కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. యజ్ఞోపవీత ధారణం. శ్రీమద్ పరబ్రహ్మస్వరూపమైన నూతన బ్రహ్మసూత్రమును గాయత్రి అభిమంత్రముగా ధరించి జీర్ణోపవీతమును విసర్జించుట ఈనాటి ప్రధాన విధి. త్రిగుణాతీత జ్ఞాన ప్రతీకమైన యజ్ఞోపవీతము ద్వారా ఆధ్యాత్మిక వర్చస్సు నిష్ఠ సిద్ధిస్తాయి. నూతనోపవీత ధారణా మంత్రం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పరస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. జీర్ణోపవీత విసర్జనా మంత్రం. ఉపవీతం చిన్న తంతుం జీర్ణం కష్మలదూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే. ఋషితర్పణం రక్షాబంధనము. వేదరాశిని లోకమునకు ప్రసాదించిన సలక్షణ సప్రవర సప్తర్షులకు పితృదేవతలకు సభక్తికముగా జలతర్పణములు సమర్పించి ఋషిరుణ విముక్తులవుదురు. అట్లే సర్వారిష్ట నివారణకారిణి అయిన పవిత్ర రక్షాసూత్రములు ధరించుట అత్యంత శ్రేయదాయకము. ఉపనిషత్ సూక్తి హెచ్చరించినట్లుగా దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. పౌరాణికార్క్షామంత్రం. ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, తేన త్వామభిబధ్నామి రక్షేమాచలమాచల. ఈ పుణ్యదినమున గాయత్రి సహస్ర జపము వేదమంత్ర పఠనము గావించి సత్వగుణ సంపన్నులై వెలసిల్లుటయే సనాతన సంస్కార పరమార్థము. పితృభ్యాం ప్రణమామ్యహం. స్వస్తి.